గుంటూరు జిల్లాలో ప్రజలు పోలీసుల మీద తిరగబడ్డ ఉదంతం, దళితులు ఒక్కటై తిరగబడ్డటువంటి ఉదంతం సంచలనం సృష్టించింది. శాంతియుతంగా తమ సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు తుపాకీతో బెదిరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సంఘటన. విషయం ఏంటంటే, అక్కడ చిన్ని కృష్ణ అనేటటువంటి వ్యక్తి ఫిరంగిపురం మండల కేంద్రంలోని శాంతిపేటలో పోలేరమ్మ ఆలయ సమీప స్థలం ఉంది. ఆ స్థలాన్ని చిన్ని కృష్ణ అనేటటువంటి వ్యక్తి ఒకరు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, ఆ స్థలంలో సోమవారం షెడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నాడని, అది అతనిది కాదంటూ స్థానిక దళితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే అతని పేరునే రిజిస్ట్రేషన్ ఉంది, వదిలేసేయండి అని చెప్పి కొంతమంది పోలీసులు ముందు వెళ్ళినటువంటి వాళ్ళు చెప్పుకొచ్చారు. బట్ అక్కడ అతనిది కాదు, ముందు మీరు అవసరమైతే రెవెన్యూ వాళ్ళని పిలిపించండి, సెట్ చేయండి, అదంతా చెక్ చేయించండి అంటూ స్థానిక దళితులు తిరగబడ్డారు. చివరికి సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో ఆ జరుగుతున్న కాన్వర్సేషన్ని ఒక కుర్రోడు వీడియో తీస్తూ ఉన్నాడు. ఆ సందర్భంగా అతని మీదన పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాతన దాంతో ఒక్కసారిగా పోలీసులు తిరగబడ్డారు. అంటే ఆ వీడియోని ఆపించే ప్రయత్నం చేశారు. అది తనని తుపాకీతో కొట్టారు అన్నటువంటి కాన్సెప్ట్ జనంలో నుంచి వచ్చినటువంటి ఆగ్రహంతో ప్రారంభమై ఒక్కసారిగా తిరగబడి పోలీసుల మీద దాడి చేయటం, పోలీసులు పరుగులు పెట్టుకుంటూ అక్కడి నుంచి అవతలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన చివరికి పోలీసు అధికారి వాహనం మీద కూడా దాడి చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. అయితే అక్కడతో ఆగలేదు. ఆ ఉద్యమం రోడ్డెక్కినటువంటి స్థానిక దళితులు ఉద్యమం ఉధృతం చేశారు. మిగతా వర్గాలు కూడా తోడవడంతో రోడ్ల మీద టైర్లు పెట్టి తగలబెట్టి పోలీసులు క్షమాపణ చెప్పాలి, స్థలాన్ని రక్షించాలి అంటూ నినదించారు. ప్రజలలో ఈ తరహా తిరుగుబాటు ఫస్ట్ టైం అందరూ చూసి ఒక్కసారి షాక్ అయ్యారు.